టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మేము పోతున్నప్పుడు ప్రతి చోట ప్రజలు మాట్లాడుతున్నటువంటి విధానం ఉన్నటువంటి వైఖరి, గత ప్రభుత్వం మీద 9.5 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యతిరేకత. మా మిత్రుడు మాట్లాడుకుంటూ చెప్పిండు నీళ్ళు ఏదో అన్నారు, కానీ అక్కడెక్కడో వచ్చి ఉంటాయి పంటలకు పొలాలు, ఇక్కడ పంటలు లేవు, కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఉండకండి. ఎప్పుడు నీళ్ళ సమస్యలు వచ్చినా అదే బోరబండ, అదే రహమత్ నగర్, అవే విషయాలు చూపించిన దాఖలాలు చాలా ఉన్నాయి. నీటి కొరత ఎక్కడ చూపించినట్టు ఇక్కడనే. ఇప్పటి కూడా మీరు చూడండి, నడిబొడ్డు ఉన్నటువంటి రహమత్ నగర్, నడిబొడ్డు ఉన్నటువంటి బోరాబండ, నడిబొడ్డు ఉన్నటువంటి ఎర్రగడ్డ, మొత్తం బూత్ బంగ్లా, మరీ అసలు ఊహించినటువంటి పరిస్థితులు ఉంటాయి. కనీస అవసరాలు కూడా ఉన్నాయి అక్కడ, కనీస అవసరాలు, లోపలికి పోలేనటువంటి పరిస్థితులు. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, కానీ మధ్యలోకి వచ్చే వరకు కనీస అవసరాలు లేనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళే ఓట్లు, వాళ్ళే ఓటర్లు. ఆ ఓటర్లు ఎప్పుడు గుర్తొస్తున్నారంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వీళ్ళకైనా ఎవరికైనా గుర్తొస్తున్నారు. వీళ్ళు 9.5 సంవత్సరాలు ఏం చేయలేదు. దానికి ఉదాహరణనే గతంలో ఒక సందర్భంలో ఎవరు అయితే చనిపోయిన వ్యక్తి మీద మనం ఎప్పుడు కూడా కొంచెం మాట్లాడదు కాబట్టి ఎప్పుడు ప్రస్తావించి మాట్లాడదు, కానీ ఇదే గోపీనాథ్ గారు వెళ్తే ఆయనని ప్రజలు తిరగబడి ధర్మీరు. ఆయనని రాణీలైన ప్రాంతంకి నువ్వు ఎప్పుడో వస్తావు, మళ్ళీ ఎప్పుడు కనవడవు, మాకేం చేసింది లేదు అనే వాతావరణం ఉంటే ఆయన రాణీల లోపలికి రానియకపోతే అది టీవీ అన్ని మీడియాలో అప్పుడు బాగా వైరల్ అయింది ఆ సబ్జెక్ట్. అంటే అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి అక్కడ డెవలప్మెంటే లేదు. ఏదైనా ఉంటే మాట్లాడడం అనేటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దాంట్లో వైఫల్యం చెందింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇలా కొత్తగా కేటీఆర్ గారు వచ్చేదేదో మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు కానీ లేక అనేక సందర్భాలు ఒకటే మాట్లాడతారు. ఆయన కేటీఆర్ గారే మాట్లాడుకుంటూ ఒక వేదిక మీద మాట్లాడుకుంటూ ఒక మాట మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళేంది గుడి కడతా అని చెప్పి ఓట్లు వేయించుకుంటారు. జూబ్లీ హిల్స్ గుడి కడతా అంటున్నారు, ఓట్లు వేయించుకుంటున్నా అంటారు. మళ్ళీ అదే జూబ్లీ హిల్స్లో నువ్వు గ్రేవ్ యార్డ్ కడతా అంటున్నావు కదా, స్థలం లేకపోతే మేము కొనిస్తా అంటున్నావు కదా, నేను గ్రేవ్ యార్డ్ కడతా. నువ్వేమో ముస్లింలకేమో గుడి, వాళ్ళకి మస్జిద్ కడతావు, వాళ్ళకి మస్జిద్కి నిధులు ఇస్తావు, వాళ్ళకి అవసరమైన మస్జిద్కి నిధులు ఇస్తావు, గ్రేవ్ యార్డ్కి స్థలం కొని కోట్ల రూపాయలు కానీ స్థలం కొని ఇస్తా అని మాటిస్తావు. అదే బీజేపీ చేస్తేనేమో మతం, నువ్వు చేస్తే ఇక దీనికి ఏం లేపాలో ఆయనకే చెప్పాలి. ఎందుకంటే ఆయనే మాట్లాడు, దానికి పెద్దలే 4 రోజుల వ్యవధిలోనే మాట్లాడు, 4 రోజుల కింద ఇది మాట్లాడు, 4 రోజుల తర్వాత ఇది మాట్లాడు. అంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద ఉన్న విశ్వాసం అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పట్ల పూర్తిగా ఏమాత్రం లేదు. కొంత ఏమైనా ఉంటే ఆమె మీద సానుభూతి ఉండాలి. ఆ పరిస్థితులు లేకుండా వీళ్ళ పార్టీ నాయకులు అనేక సందర్భాలు చేశారు. అది ఎట్లా చేశారు, ఏం సంగతి అంటే ఆ కుటుంబమే. అయితే వారు మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నారు. అంటే అందరినీ పోల్చుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థిని ఆమెను కూడా పోల్చడం అసాధ్యమైనటువంటి విషయం. ఆమె ఎక్కడ కార్యకర్తలతో సమన్వయం లేదు, ఎక్కడ ప్రజా సమస్యల మీద రాలే, ఏ పర్సనల్ కార్యక్రమాలు కూడా ఆమె ఇన్వాల్వ్ కాలే. పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు కూడా ఆవిడెక్కడ ఇన్వాల్వ్ కానప్పుడు కార్యకర్తలు ఆమెను ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏంటంటే ఇలా కేటీఆర్ లేదా ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది అంతా వారు భుజాన వేసుకొని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాత్రం సాధ్యం కాదు. అది ఎక్కడికి వేసిన పరిస్థితి ఆడికే ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ నిజంగా కూడా వాళ్ళకి ఎవరైనా వేరే అభ్యర్థి ఉంటే గెలుస్తుండేనేమో, నిజంగా ఈ అభ్యర్థి కాకుండా ఇంకెవరైనా అభ్యర్థి ఉంటే గెలుస్తుండేనేమో. ఎందుకంటే దానికి వారు వీరు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళ కుటుంబాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇదే శ్రీశైలం యాదవ్ కుటుంబానికి సంబంధించిన అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఈ కుటుంబం ఇట్లా, ఈ కుటుంబం ఇట్లా, ఈ కుటుంబాన్ని ఎట్లా రాజకీయాలు తీసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి కుటుంబం, అదే కుటుంబాన్ని ఇలా ప్రత్యక్ష రాజకీయాలు తీసుకొచ్చిన తర్వాత ఆయన నామినేషన్లో ఎవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు అనేది ఇలా చట్టం చూస్తుంది, సమాజం చూస్తుంది, సామాన్య ప్రజలు చూస్తున్నారు. బోరబండ లిమిట్స్, ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్ 74 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. అలాగే అభ్యర్థి సొంత నాన్ననే, వాళ్ళ సొంత బాబాయిని, శ్రీశైలం యాదవ్నే వాళ్ళ బాబాయిని కూడా వాళ్ళ కుటుంబంలో 19 మందిని బైండ్ ఓవర్ చేశారు. దగ్గర సుమారు 160-170 మందిని ఆ నియోజకవర్గంలోనే బైండ్ ఓవర్ చేశారు. వీళ్ళు ఒక రౌడీ ప్రదర్శన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా రాజకీయంగా జరగాల్సిన అంశంగా జరిగితే చాలా సంతోషం ఉండేది. దీన్ని అనేక రకమైనటువంటి కోణాలు మాట్లాడేటువంటి పరిస్థితి కలిగిపోయింది. పూర్తి స్థాయి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎవరు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు వస్తున్నారు, ఆ వచ్చిన వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తీసినటువంటి ర్యాలీలో వీళ్ళు ఏం ప్రదర్శిస్తున్నారు, అదేవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజల్లో ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది, అట్లేం లేదు. సైలెంట్గా భారతీయ జనతా పార్టీ చాప కింద నీరు లెక్క మేము పనిచేస్తున్నాం. ఏమాత్రం సందేహం 101% ఎన్నికల టైంలో అందరూ ఆశ్చర్యపోయేటువంటి రిజల్ట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నాం, ఏమాత్రం సందేహం లేదు. అయితే మెజారిటీ వర్షంలో ఉండొచ్చు, చాలా బలంగా ఫైట్ చేస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా డీప్గా పోతే మీరు పర్టికులర్గా చూడండి, ఆ కుటుంబానికి సంబంధించిన అంశంలో ఎవరు మాట్లాడుతున్నారో మాట్లాడిన తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత ఉన్నటువంటి విషయం ఏందో చూస్తే బహిర్గతంగా అర్థమవుతుంది అనేక విషయాలు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి జూబ్లీ హిల్స్ కలిసి వచ్చేటువంటి అంశము. మా అన్ని విషయాల్లో మేము, ఎందుకంటే మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కడ కూడా వివాదాలు లేనటువంటి అభ్యర్థి.
ఎక్కడ కూడా ఇచ్చేయాలి. 5 సంవత్సరాలు ఓడిపోయి ఉన్నా 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజల సమస్యలు మాట్లాడు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడు. ఒక వీళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకుంటే లంకల దీపక్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం చూసుకున్నా వారు రజాకార్ టైంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భం. తర్వాత వాళ్ళ ఫాదర్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి కుటుంబం, వారి కుటుంబం అంతా కూడా ఒక దేశానికి రక్షణ చేసినటువంటి కుటుంబం ఉన్న ఫ్యామిలీ నుంచి ఉన్న తప్ప ఎక్కడ కూడా ఈ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి కుటుంబం కాదు. కానీ మీద అట్లా లేదు కదా. రేపు జరిగినటువంటి పరిస్థితులు ఏం తీసుకొని వస్తారు? తర్వాత ఇవన్నిటిని పక్కన పెట్టుకుంటే ఇంకో కొత్త విషయం ఏంటంటే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయి మేము అభివృద్ధి చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటున్నారు. వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇవ్వాలనే ఇదే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా దగ్గర డబ్బులు లేవు, నేను పోయి ఎక్కడ ప్రచారం చేయలేకపోతున్నా, ఏ గ్రామానికి పోలేకపోతున్నా, ఎక్కడ మేము నోరు తెరిచి మేము ఏం మాట్లాడలేకపోతున్నాం, ఆయన లబోదిగో అంటున్నాడు. మళ్ళీ వీళ్ళు ఇంత అభివృద్ధి చేస్తామంటున్నారు. ఎక్కడికైనా సాధ్యమవుతుంది? నిధులు లేవని ముఖ్యమంత్రి అంటాడు, నిధులు లేవని మంత్రులే అంటున్నాడు, నిధులు లేవని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే మాట్లాడినప్పుడు ఇక మళ్ళీ జూబ్లీస్ వీళ్ళు ఏం చేసుకొని వస్తారు? ఏమి చేయరు. కాకపోతే వీళ్ళ దాంట్లో ఇంకో క్యాండిడేట్ పెరగవచ్చు తప్ప అంతకుమించి. అదే భారతీయ జనతా పార్టీ ఉంటే మేము క్లియర్గా చెప్తా ఉన్నాము, ప్రభుత్వం ఏదైనా ఉండని ఖచ్చితంగా ఆడ ప్రజల సంక్షేమం నిలబడతాం, ప్రజల సమస్యల మీద నిలబడి యుద్ధం చేసినా సరే ప్రభుత్వంతోనే ఎంత స్థాయికైనా మా అభ్యర్థి నిలబడి ఫైట్ చేయడానికి యుద్ధం. ఎందుకంటే గతంలో చూడండి మీరు, ఒక అంశం మీద రోడ్డు విషయంలో వివాదం జరిగినప్పటితే లంకల దీపక్ రెడ్డి నిలబడి అది సుమారు 13.5 కిలోమీటర్ల రోడ్డు ఉంటే దాని మీద పూర్తి స్థాయి నిలబడి ఆయన యుద్ధం చేసి దానికి పూర్తి స్థాయిగా పనిచేసినట్టు దాఖలాలు ఉన్నాయి. అట్లనే మా అభ్యర్థి ప్రజల పక్షాన్ని నిలబడి ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి ఆడ విజయం ఖచ్చితంగా ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రామ్ గోపాల్ గారు, దాదాపు 1 నెల 2 నెలల నుంచి జూబ్లీ హిల్స్